ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్ని మార్చేసింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వచ్చేసాం. ఇదిగో ఇదే నాన్న. ఇక్కడ బాగా డెవలప్ అయిద్దని తెలిసింది. నువ్వెలాగో ల్యాండ్ కొందాం అనుకుంటున్నావు కదా, ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది. నానా, ఇక్కడ తీసుకుంటే తర్వాత గేటెడ్ కమ్యూనిటీలు అవి కూడా వస్తాయి. చుట్టూ సరిగ్గా చూసావా? చుక్క వర్షం పడితే చెరువు అవుద్ది. ఇక్కడ డెవలప్ అయ్యే ఛాన్సే లేదు. నేను ఒక్క పైసా కూడా పెట్టను. నాన్న నిజంగానే డెవలప్ అయింది నాన్న, నా మాట నాన్న. డెసిషన్లు నువ్వు నాకు చెప్పకు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చూస్తావు కదరా. ఎక్కడికో చెప్పు నాన్న. చెప్తాను కదరా, కూర్చో. చెప్పొచ్చు కదా, ఎక్కడికో చెప్పు నాన్న. నోరు మూసుకొని కూర్చో, తీసుకెళ్తున్నాగా. నేను నా ఫ్రెండ్స్ అందరం ఒక సొసైటీగా ఏర్పడి ఇక్కడ ఈ ల్యాండ్ కొంటున్నాం రా. ఇక్కడ ఇది బాగా డెవలప్ అవుద్ది. నానా కాదు నాన్న, నా మాట నువ్వు ప్లీజ్, ఇక్కడ వద్దు. నేను ఇక్కడే కొంటున్నాను. నా డెసిషనే ఫైనల్. మరి డెవలప్ అయిందారా? అయ్యిందిరా. మా నాన్నకున్నప్పుడు ల్యాండ్, ఇప్పుడు చెరువు అయింది. చెరువా? ఎక్కడున్నావు? ఐఎమ్ హ్యావింగ్ న్యూ స్కాచ్ విత్ మై ఓల్డ్ బ్యాచ్. నేను రాను. టెల్ ఇన్ యూర్ డైరెక్షన్. నీ దిక్కున్న చోట చెప్పుకో. పెట్టి చాలాసేపు అయింది. తెలిసిపోయిందా? మరి నువ్వు చెప్పిన ల్యాండ్ అదేరా ఈ గేటెడ్ కమ్యూనిటీ. ఇదే ఈడు మొదలెట్టేశాడు. ఆ ఒక్క డెసిషన్ మా బాబీని ఉంటే ఈ రోజు ఈ ఫ్లాట్ నాదయ్యి ఉండేది. మీకు పార్టీ రోజు నేను ఇచ్చేవాడిని. నా మాట ఇలా బాబీ అన్నాడు, 2 ఫ్లాట్లు కొనేసాడు, ఈ లైఫ్ సెటిల్ అయిపోయింది. వీడు నా మీదకి వస్తాడు. అర్జెంటుగా సెటప్ వేరే ఫ్లాట్కి షిఫ్ట్ చేసుకుందాం. లొకేషన్ షిఫ్ట్. ఆగే, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో కూర్చోమన్నానా? ముందు అక్కడ చూడది. నేను లేకపోయింది ఫ్లాట్ కొనేవాళ్ళరా మీరు? షో సమ్ బ్లడీ గ్రాటిట్యూడ్. సారీ చీఫ్. చెప్పా. ఈ మిడిల్ క్లాస్ బాబులు ఉన్నారే, కొడుకుల మాటలు అస్సలు వినరు, బయట వాళ్ళ మాటలు మాత్రం వింటారు. వాళ్ళు చెప్పిన ల్యాండ్లో చెరువులు అవుతాయి, మనం చెప్పిన ల్యాండ్లో ఇదిగో ఇలా గేటెడ్ కమ్యూనిటీలు అవుతాయి. అసలు మనలాంటి కొడుకులు లేకపోతే వాళ్ళ డాడీస్ కదన్న బేసిక్ గ్రాటిట్యూడ్ లేని వాళ్ళేరా ఈ మిడిల్ క్లాస్ డాడీస్ అంటే. బాబుకి నా ధైర్యం ఉందిరా. మన లైఫ్లు సెటిల్ అరే రే, ఆడు తప్పేం లేదు, మన బ్యాడ్ టైం అంతే. సలాం కూడా లోపల పంపించాల్సినాడు, తిట్టు బయటకు పంపించేస్తున్నాడు. చూసావా? వదిలే. ఎందుకు సార్ రోజు వచ్చి మీ బాబులను అలా తిడతారు? రేయ్, మా బాబులు ఏం చేశారో తెలిస్తే నువ్వు తిడతావు. ఇక్కడ ఉండాల్సిన ఉంది కదా, మా బాబు ఉన్నాడే. ఏదైనా బాబులను తిట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదరా. మరే కదా. ఓ షిట్. అరే ఒక్క నిమిషం రా ప్లీజ్. సారీయా భయ్యా, చాకుమార్ ఉందా? లేదు సార్. చూడు భయ్య, ఉందేమో. నిజంగా లేదు సార్. ఎందుకు అంత భయం? ఇంకోసారి చాకోబార్ తేలేదో చంపేస్తా. ఐ లవ్ యూ డాడీ. నీకు తెలియదురా, చాకుమార్ ఇంటికి తీసుకెళ్ళకపోతే పెద్ద వారే అయిపోద్ది. నా కొడుకు రాక్షసుడు రా. ఇక్కడ ట్రై చేద్దాం ఆవరా. భయ్యా, చాకుమార్ ఉందా? లేదు సార్. లేదా? మా అమ్మ వీళ్ళిద్దరని కొట్టి చంపిస్తారు. అక్కడ చూద్దాం పదరా. అక్కడ కూడా దొరకపోతే అవుట్. థ్యాంక్ యూ భయ్యా. రేపు కూడా ఇక్కడ ఉండే. వీళ్ళకి టీవీ ఒకటి తక్కువ. రోజు ఇది ఒక అలవాటైపోయింది వీడికి. నీ గారాపం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ముగ్గురు ఎగేసుకుంటూ వాడిని సపోర్ట్ చేస్తారు కదా. ఈరోజు మాత్రం తలుపుతే నువ్వు బెల్ట్ ఏదే? నా బెల్ట్ ఏది? అక్కడుంది. నవ్వుతున్నావా? నేనంటే భయం లేదా? మా ఆయన చూసుకుంటాడు. ఏంటి ఆయన చూసుకునేది? నువ్వు ముందు రూమ్ లోకి వెళ్ళు. ఈ రోజు నేను మీ ఆయన కొడుతుంటే నువ్వు చూసి తట్టుకోలేవు. ఎవరిని? ఎవర్నా? నా మొగుణ్ణి, నీ కొడుకుని. చీచి, నా కొడుకుని, నీ మొగుణ్ణి. ఇక్కడేం దిగుతావా? నిజంగానే మావయ్య గారు కొట్టేస్తారా? ముందు నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు.
పోనీ బెడ్రూమ్ వరకు దింపనా? వద్దులేరా, ఇక్కడ దాకా దింపావుగా నేను వెళ్తానులే. ఏదేమైనా సరే ఈ రోజు నా డెసిషన్ ఫైనల్. వీడి ఓవర్ యాక్షన్. ఒక్క నిమిషం నీతో మళ్ళీ మాట్లాడతా. ఒరే, ఆ, ఇవాళ మీ ఇంట్లో వారు తప్పదు. పిచ్చోడా, చాకోబార్ ఆల్రెడీ కొన్నాను రా. ఒకసారి జేబు చూసుకో. ఐ లవ్ యూ డాడీ. భయమేస్తుందిరా. జాగ్రత్తగా వెళ్ళరా. గుడ్ నైట్. ఏంటి అరుస్తున్నావు? తిన్నావా? ఎంత తిన్నాడు? తాళి కట్టిన శత్రువే నువ్వు. నా డెసిషన్ ఫైనల్. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. నీ డెసిషన్లకు అంత సీన్ లేదులే కానీ తిన్నావు కదా, వెళ్ళి పడుకో. నా డెసిషన్కి ఏంట్రా తక్కువ? అవునా? ఒకసారి బయటికి రా. పదా ఉందా రా. అటు చూడు. ఏముందిరా అక్కడ? ఏముంది? ఒక్క నిమిషం. అరే ఒకసారి లైట్ ఆన్ చేయరా. ఇప్పుడు చూడు. నీ డెసిషన్లు ఎలా ఉంటాయి తెలుసా? అక్కడ ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. మీరెప్పుడు వచ్చారు? జరగండి జరగండి. రానివ్వనన్నావు, బెల్టేదన్నావు, కొడతానన్నావు. అంటాం కొడుకు కాబట్టి ఏవో 4 మాటలు అంటాం. అంటే ఏమిరా పడ్డావు అంటే అదొక పల్టీలే అన్నాడంట. ఆహా ఎవడో నా కొడుకు. ముగ్గురు ఒకటి అయిపోతారు వాడి విషయంలో. ఎన్నిసార్లు చూస్తావు అదే పాట? ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. నాకు ఆ పాట ఎంత ఇష్టమో ఆ ఊరు అంత ఇష్టం. భలే చూపించారబ్బా. అది ఊరు కాదు, ఊటీ. ఏదో ఒకటి. నన్ను ఇక్కడికి తీసుకెళ్తావా? ఇంకో జాబ్ కొట్టని ఖచ్చితంగా తీసుకెళ్తా. మీ ఆయన చూసుకుంటాడు. అబ్బో. అవునమ్మా, పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకా పిల్లల్నేం అనుకోవట్లేదా? నువ్వు కంటావేంటే? చిచ్చి, నేనెందుకంటానమ్మా? మరి నీకెందుకే? పిల్లల సంగతి మా ఆయన చూసుకుంటాడు. నువ్వు వచ్చిన పని చూసుకో. ఓయమ్మో, మొగుని బాగానే వెనకేసుకొస్తున్నారే. బామ్మ, వాడు రెడీ అవ్వగానే చెప్పు. ఏమా ఆయన రెడీ అవుతున్నాడు. ఓకే. ఎరా ఇడ్లీ తింటావా? వద్దు దోశ? వద్దు. కొన్ని కాఫీ? వద్దని చెప్పానుగా. ఇప్పుడు ఎన్ని నుండి వస్తున్నా? ఫుట్బాల్ జాబ్ వేస్తాను పొద్దున. అవునరా, చచ్చేదాకా కొట్టాలి, పిత్తేదాకా పెట్టాలి. ఆ పిట్టేదాకా పెట్టాలి, వాసన వచ్చేదాకా పీల్చాలి, నేను చచ్చాక కాల్చాలి. ఈ చెత్త సామర్థ్యం తక్కువ లేదు. ఏమా అడే రోజు వస్తాడా? ఈలోపు నేను పోయేలా ఉన్నాను. ఇటు రాదు. పనుంది. కూర్చో. ఇప్పుడే ఉంది. ఏ ఆగే ఆగే, ఒక్క నిమిషం కూర్చో ప్లీజ్. బా. ఓకే, బట్ ప్యాంట్. ఓయ్. అడ్డంకి తాలిబుట్టు ఎందుకు తీసేయచ్చు కదా. సరే ఉంచుకో. ఎక్కడ కలిసారా మీరు? గుడ్ క్వశ్చన్. ఓ పవిత్రమైన బార్లో. బార్లోనా? నీ వయసుకి వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇంతకంటే వయసు గ్యాప్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోక దిక్కులేదు, ఫ్రెండ్షిప్ చేస్తేనే ప్రాబ్లం వచ్చిందా? అయినా కరోనా అప్పుడు ఎలా మిస్ అయ్యేది? ముక్కు మీద కోపం ఎదవకి. పాపం మీ ఆవిడ ఎలా కాపురం చేస్తుందో ఏమో. దానికి ముక్కుతో పని లేదులే. దరిద్రుడా. పెళ్ళయ్యాక కూడా రెడీ కూడా ఏంట్రా? ఏదో ఒకటి పూసుకొని బయటకు వచ్చావచ్చుగా. అత్తయ్య, ఒకసారి లోపలికి రండి. ఆ పిలుపుకి ఎలాగో పోయలేవు, కనీసం లోపల పిలుపు కానీ వెళ్ళు. నేను లోపలికే వెళ్తా. మళ్ళీ మిస్ అయింది. ముసలిదేది. అమ్మో, వచ్చి 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 వచ్చి. రేయ్ ఆగరా, ఇట్రా. ఎందుకు ఆగేది? నీ నుంచి ఫైల్ ఇవ్వు.
దా వచ్చి 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 వచ్చి. ఆగా రైట్ ఏంటే ప్రసాదం రా. ఏం మొక్కున్నావే? ఎప్పట్లానే పిల్లలు పుట్టాలని మొక్కున్నావా? తినొచ్చు, ఆగు. నీకు ఉద్యోగం రావాలని మొక్కున్నాను రా. నేను నమ్మను. దేవుడి మీద ఒట్టేసి చెప్పు. దేవుడి మీదొట్టు. తిను. బాయ్. లేట్ ఏంటారు లాయరు కదా? ఏం లేట్. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏముంటుంది సార్ నా గురించి చెప్పుకోవడానికి? నేనేం చెప్పినా వినను మా బాబు, నేనేం చేసినా సపోర్ట్ చేసే మా నాయనమ్మ. బయట ఎంత తిరిగినా ఎంత లేట్ అయినా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలనిపించే నా పిల్లం. హలో, ఇంగ్లీష్ అబ్బాయి లేదండి, మేమందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఇదిగో ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. ఇది ఇంటర్వ్యూ, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మీ ప్రోడక్ట్ ఏంటి సార్? వాషింగ్ మిషన్. నేను డీల్ చేయాల్సింది ఎవరితో? నాలాంటి కామన్ పీపుల్తో. వాళ్ళకి మీరు మాట్లాడమని ఇంగ్లీష్ అర్థం అవుద్దా, నేను మాట్లాడి తెలుగు అర్థం అవుద్దా? తెలివి ఉంది. ఇంకో క్వశ్చన్ ఉంది, అడగండి. అందరూ సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తుంటే నువ్వెందుకు ఈ జాబ్కి ట్రై చేస్తున్నావు? అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తే ఈ ఉద్యోగం ఎవడు చేస్తాడు? నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు మ్యాజిక్ వాష్. ఏరా ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయిపోయానమ్మా. ప్రసాదం తిన్నాడు కదే, అందుకే వచ్చింది. ఈ బొంద ప్రసాదం వల్ల నేను రాలా, ఈ ప్రసాద్ గారి టాలెంట్ వల్ల వచ్చింది. కాదురా, ప్రసాదం వల్లే వచ్చింది. నా కోపం తెప్పించి మాకు ప్రసాదం వల్ల ఎందుకు వస్తుంది? నాన్న, వెళ్ళిన పని ఏమైంది? మ్యాజిక్ వాష్ అని వాషింగ్ మెషిన్ కంపెనీ నాన్న, సేల్స్ కమ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ వచ్చింది. ఏ కంపెనీ అన్నావు? మ్యాజిక్ వాష్. మ్యాజిక్ వాషా? ఆ కంపెనీ అంత మంచిది కాదురా, వేరే జాబ్ చూసుకో. నాన్నగారు ఆ, ఒకసారి బయటికి రండి. ఏంట్రా? ఒకసారి బయటికి పదండి నాన్నగారు. ఒక్కసారి అటు చూడు. డెసిషన్లో నువ్వు నాకు చెప్పకు, అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు. ఛీ, ఛీ. ఈ ఒక్క విషయంలో దొరికిపోయా వీడికి. ఏంటి? సలహాలు ఇవ్వటానికి వెళ్ళి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. ఎవరు? నీ మొగుడు. ఎవరు అని అడగాల? 30,000 శాలరీ, ఇంటి ఖర్చులన్నీ పోను నెలకి 8,000 మిగులుతాయి. అంటే సంవత్సరానికి 80,000కి పైనే. నేను ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తా. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట. వెళ్ళేటప్పుడు ఏసీలో వెళ్దాం, వచ్చేటప్పుడు ఫ్లైట్లో వద్దాం. అమ్మో, ఫ్లైట్ అంటే ఎక్కువ అయిపోతుందేమో. నీ మొహం మన కోసమే కదే.